దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యోనా గ్రంథము 4వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 11 వచనాలున్నాయి. మొదటి వచనం, యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని. రెండవ వచనం, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని గదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవయ్యుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. మూడవ వచనం, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. నాలుగవ వచనం, అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగెను. ఐదవ వచనం, అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా. ఆరవ వచనం, దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చునట్లు చేసెను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించెను. ఏడవ వచనం, మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. ఎనిమిదవ వచనం, మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండదెబ్బ తగులగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. తొమ్మిదవ వచనం, అప్పుడు దేవుడు, ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా యోనా, ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. పదవ వచనం, అందుకు యెహోవా, నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు విచారణ పడుచున్నావే. 11వ వచనం, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.